హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు డే 2 ఇన్ గ్యాంగ్టాక్ సిటీ. నా లాస్ట్ వీడియోలో గ్యాంగ్టాక్ సిటీ మొత్తం ఎక్స్ప్లోర్ చేసాం. ఈరోజు ఈస్ట్ సిక్కిం వెళ్ళబోతున్నాను. దీన్నే 1 డే టూర్ అని కూడా అంటారు. నా హోటల్ కూడా చెక్అవుట్ చేస్తాను. నా లగేజ్ మొత్తం తీసుకొని వెళ్ళిపోతున్నాను నాతో పాటు. దీంట్లో 3 ప్లేసెస్ కవర్ అవుతాయి: నతులా పాస్, సాంగో లేక్ అండ్ బాబా మందిర్. ఈరోజు వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా అండ్ ఇంట్రెస్టింగ్గా కూడా ఉండబోతుంది. మీరు ఇప్పుడు వరకు ఏ యూట్యూబ్లో చూడలేని నతులా పాస్ని మీకు చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి. మీకు నా లాస్ట్ వీడియోలోనే చెప్పాను, మనం ఈస్ట్ సిక్కిం వెళ్ళాలంటే షేరింగ్లో వెళ్ళడానికి అవ్వదు, కంపల్సరీగా క్యాబ్ రిజర్వ్ చేసుకోవాలి. నేనైతే క్యాబ్ తీసుకున్నాను. 2000 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు ఆ 3 ప్లేసెస్ చూపించడానికి. అండ్ నార్త్ సిక్కిం కానీ ఈస్ట్ సిక్కిం కానీ వెళ్ళాలంటే పాసెస్ కంపల్సరీగా ఉండాలని చెప్పాను కదా, ఇదే ఆ పాస్. మన క్యాబ్ డ్రైవర్కి ఒక ఫోటో, ఆధార్ కార్డ్ కానీ ఓటర్ ఐడి కానీ ఇస్తే వాళ్ళే రెడీ చేస్తారు ఈ పాసెస్ని. ఈ పాస్ నీళ్ళు ఆన్ ది వేలోనే కలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ నుంచి రోడ్ అంతా ఆర్మీ వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ విజిట్ చేసిన ప్లేస్ హనుమాన్ టోక్. నా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, హనుమాన్ టోక్ మిస్ అయిపోయాను హిందూ టెంపుల్ అని. కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు హనుమాన్ టోక్ వస్తానని. ఇది ఈ ఆన్ ది వేలోనే, నతులా వెళ్ళే రోడ్లోనే హనుమాన్ టోక్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి నాతో పాటు ఇంకొకరు కూడా యాడ్ అయ్యారు. నేను నా కాలేజ్ టైంలో ఎన్సీసీ స్టూడెంట్ని. ఆ టైంలో ఇతను మా ఇన్స్ట్రక్టర్. అతనంటే మాకు ఇష్టం అనే కన్నా మేమంటేనే అతనికి చాలా ఇష్టం. ఈరోజు నాకు గైడ్ కింద మారిపోయారు. అతను ఇప్పుడు ప్రెసెంట్ సిక్కింలోనే డ్యూటీ చేస్తున్నారు. అండ్ ఇదే హనుమాన్ టోక్. దీంట్లోనే హనుమంతుని టెంపుల్ ఉంది, మీరు చూడొచ్చు. అండ్ నా దర్శనం కూడా అయిపోయింది. సార్తో వచ్చాం కాబట్టి స్పెషల్ లడ్డు ఇచ్చారు అండ్ స్పెషల్ దర్శనం కూడా అయింది. నార్మల్గా వచ్చుంటే అంత బాగా అయ్యేది కాదు. అండ్ ఆ పక్క టెంపుల్లోనే సీతారాముల వారి విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఏంటో మన టైం అస్సలు బాగోట్లేదు. ఫస్ట్ వీడియో నుంచి ఎక్కడ వ్యూ చూపిద్దామన్నా సరే క్లైమేట్ అస్సలు సహకరించట్లేదు. సార్తో వచ్చాం కాబట్టి మనకి ఫ్రీగా టిఫిన్, దాంట్లోనే మన సౌత్ ఇండియన్ టిఫిన్. అనుకున్నంత టేస్ట్ అయితే ఏం లేదు ఇక్కడ. అండ్ ఫైనల్గా చూడాలని అనుకున్న హనుమాన్ టోక్ కూడా చూసాను. ఇంకా నతులకి స్టార్ట్ అయిపోతున్నాం ఇక్కడ నుంచి. ఇందాక పాసెస్ తీసుకున్నాం కదా, ఆ పాస్ ఒకటి ఇక్కడ సబ్మిట్ చేయాలి. ఇంకో పాస్ మీద వాళ్ళు స్టాంప్ వేసి ఇస్తారు, అది అక్కడ సబ్మిట్ చేయాలి. ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆన్ ది వేలో ఒక వ్యూ పాయింట్ దగ్గర అయితే ఆగాను. నిజంగానే ఈరోజు అస్సలు టైం ఏం బాగాలేదు. ఇక్కడ నుంచి చూస్తే నాకే కొంచెంగా ఏదో కనిపిస్తుంది, మీకైతే అసలు ఏం కనిపించదేమో వీడియోలోనే. ఈరోజు లేదని మీరు వచ్చినప్పుడు ఉండదు అనుకోకండి, కంపల్సరీగా ఆగిరండి. 2000 పే చేస్తున్నారు మీరు. బోర్డు చూసారా, ఈ రోడ్స్ అన్ని BRO కంట్రోల్లో ఉంటాయి, అంటే బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్. ఇంకా నతులా పాస్కి 17 కిలోమీటర్స్ అయితే ఉంది. ఆ దూరంగా మౌంటైన్స్ చూడండి, ఆ మౌంటైన్స్లో ఇంకా కొంచెం స్నో అయితే ఉంది. మొత్తం అంతా ఘాట్ రోడ్డు, చాలా డేంజరస్ రోడ్డు. అయినా సరే డ్రైవర్ ఎక్కడ తగ్గట్లే. అండ్ ఇదే నతులా పాస్ వెళ్ళే ఎంట్రన్స్ అటుంటే ఇటు ఎందుకు వెళ్తున్నారు అనుకుంటున్నారా? నేను ఇక్కడికి చిన్న క్యాబ్లో వచ్చాను. నతులా పాస్కి చిన్న క్యాబ్స్ అలో చేయరు. మీరు కూడా ఎప్పుడైనా క్యాబ్ బుక్ చేసుకునేటప్పుడు పెద్ద ఇనోవా కానీ బొలెరో కానీ బుక్ చేసుకోవాలి. మేబీ చిన్న క్యాబ్లో వచ్చినా సరే వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళు తీసుకొచ్చినందుకు వాళ్ళే క్యాబ్ అరేంజ్ చేస్తారు మీకు పైకి వెళ్ళడానికి, బొలెరో లాంటిది. అండ్ ఫైనల్గా నతులా పాస్కి అయితే వచ్చేసాను. ఇదే నతులా పాస్. అస్సలు ఖాళీ లేదు, చాలా రష్ ఉంది. ఇక్కడ వరకు లైన్ ఉంది అండ్ చాలా చలిగా ఉంది. ఇది ఒక హై ఆల్టిట్యూడ్ ఏరియా. మీరు ఎప్పుడైనా నతులా పాస్ వచ్చినప్పుడు సేఫ్టీ మాత్రం కంపల్సరీ చూసుకోండి. బ్రీతింగ్ ఇష్యూ లాంటివి ఉన్నవారు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అక్కడ ఏం లేదు, జస్ట్ ఫోటో తీసుకోవడం కోసం అంత రష్. ఎంట్రన్స్ అయితే ఇటు సైడ్, ఇక్కడ వరకు లైన్ ఉంది చూడండి. అక్కడ ఎంత రష్ అయితే ఉన్నాయి, కానీ మనం అటు సైడ్ నుంచి వెళ్ళట్లేదు. మన రూటే సపరేట్, మనం ఇటు సైడ్ నుంచి వెళ్తున్నాం. ఇది బ్యాక్ డోర్ లా అనమాట. మీకు కనిపిస్తున్న బిల్డింగ్స్ అన్ని చైనా వాళ్ళవే, కానీ ప్రజెంట్ మన కంట్రోల్లో ఉన్నాయి. అది ఎంట్రన్స్, కానీ మనం ఇలా బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాం. ఇప్పుడు కార్ ఎగ్జిబిషన్ ఏదో జరుగుతున్నారు అనుకున్నారు కదా, ఏం కాదు. ఇక్కడికి వచ్చిన టూరిస్ట్ కార్లు అవన్నీ. ఎన్ని కార్లు ఉన్నాయి చూడండి, ఎంత రష్ ఉందో మీరే అర్థం చేసుకోండి. నార్మల్గా మనం వస్తే అటు సైడ్ ఉంటాం, కానీ నేను స్పెషల్గా వచ్చాను కాబట్టి ఇటు సైడ్ ఉన్నాను. అందుకే ఈరోజు వీడియో చాలా స్పెషల్ అని చెప్పాను. మీరు ఇవన్నీ ఏ యూట్యూబ్ వీడియోలోనే చూసుండ్రు. అండ్ అవి చైనా బిల్డింగ్స్ అవి. అండ్ ఫైనల్గా నతులా పాస్ అయితే చూస్తాను. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుందని. యాక్చువల్లీ నేను ఒక్కడనే కానీ వచ్చిండుంటే అవేవి చూసేవాడిని కాదు. నన్ను సార్ తీసుకురావడం వల్ల అన్ని దగ్గరుండి చాలా బాగా చూపించారు. చాలా దగ్గర నుంచి చూసాను చైనా బార్డర్ని కానీ చైనా సోల్జర్స్ని కానీ అందరినీ. ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. అండ్ స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు వెళ్ళబోతున్న ప్లేస్ బాబా మందిర్. ఇక్కడ నుంచి జస్ట్ 4 కిలోమీటర్సే. అది న్యూ బాబా మందిర్.
అదే ఓల్డ్ బాబా మందిర్ అయితే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 14 to 15 కిలోమీటర్స్ వరకు ఉంటది. కానీ ఇప్పుడు న్యూ బాబా మందిర్ వచ్చిన తర్వాత ఓల్డ్ బాబా మందిర్ ఎవరు విజిట్ చేయట్లేదు పెద్దగా. అండ్ బాబా మందిర్కి అయితే రీచ్ అయిపోయాం. బాబా మందిర్ అంటే ఏదో సాయిబాబా గుడి, ఏదో దేవుడి గుడి అనుకోకండి. లాస్ట్ వరకు చూడండి. నేనే చాలా ఆశ్చర్యపోయాను స్టోరీ విని. బాబా మందిర్ లో ఉండేది ఇతని స్టాచ్యూ. ఇతనే బాబా హర్భజన్ సింగ్. ఇతను ఒక సోల్జర్. నా లైఫ్ లోనే ఫస్ట్ టైం ఒక సోల్జర్ కి ఇలా మందిర్ కట్టడం చూస్తున్నాను నేను. ఇక్కడ కూడా అస్సలు ఖాళీ లేదు, ఫుల్ క్రౌడెడ్ గా ఉంది. లోపలికి వెళ్దాం. ఇదే మందిర్. ఈ మందిర్ ఎంట్రన్స్ ఇట్ సైడ్. ఇదే బాబా హర్భజన్ సింగ్ స్టాచ్యూ. మీరు నమ్మినా నమ్మకపోయినా అతను ఒక సోల్జర్. ఆ సోల్జర్ కి ఒక స్టాచ్యూ కట్టి ఇప్పటికీ వాళ్ళు ప్రేయర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడే అతని ఆఫీస్ కూడా ఉంటదని నమ్ముతారు. అతను వచ్చి ఇప్పటికీ డ్యూటీ చేస్తారని నమ్ముతారు. అతను చనిపోయినా సరే డైలీ ఆఫీస్కి వస్తారని అతను ఆఫీస్ ఓపెన్ చేసి ఉంచుతారు. అండ్ దాని పక్కనే బాబా గారి లివింగ్ రూమ్ అని కూడా ఉంటది. అతను వచ్చి అక్కడ రెస్ట్ తీసుకుంటారని చెప్తారు. ఇదంతా చూడడానికి వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా సరే ఖచ్చితంగా నమ్మాల్సిన విషయం. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక సోల్జర్ ని పెట్టి స్టోరీ కూడా చెప్పిస్తున్నారు అతను ఎందుకు ఇంత ఫేమస్ అనేది అంతా కూడా. అండ్ అతను చనిపోయినా కూడా ఇప్పటికీ అతను డ్యూటీస్ చేస్తారని, డ్యూటీలో ఉన్న సోల్జర్స్ ఎవరైనా సరే నిద్రపోతే అతను వచ్చి తట్టి లేపుతారనేసి వాళ్ళు నమ్ముతారు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఆర్మీ వాళ్ళు ఉంటే వాళ్ళని ఇంకా డీటెయిల్ గా అడిగి తెలుసుకోండి మొత్తం. అండ్ ఇక్కడే ఒక గిఫ్ట్ షాప్ కూడా ఉంటది. అన్ని హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్ అవి అమ్ముతారు. అండ్ ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఒక బుక్ కూడా అమ్ముతారు. ఆ బుక్ లో మన కోరికలన్నీ రాసి బాబా గారి టేబుల్ మీద పడితే అవన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. చూడండి చాలా మంది ఇక్కడ రాస్తున్నారు. అలాగే మా సార్ కూడా ఏదో రాసేస్తున్నారు. ఆర్మీలో వర్క్ చేసే వాళ్ళందరికీ తెలుసు, వాళ్ళు చాలా ఎక్కువ నమ్ముతారు ఈ హర్భజన్ సింగ్ బాబా గారిని. నాకైతే ఇది చాలా అంటే చాలా ఆశ్చర్యంగా అండ్ చాలా కన్ఫ్యూజింగ్ గా కూడా ఉంది. అసలు చనిపోయిన వాళ్ళు వచ్చి కూడా ఎలా డ్యూటీ చేస్తారో నాకు అర్థం కావట్లేదు. కానీ ఖచ్చితంగా ఇదంతా నమ్మాల్సిన విషయం. అండ్ అక్కడ ఒక సోల్జర్ ని ప్రత్యేకించి పెట్టి మరీ అతను స్టోరీ చెప్పిస్తున్నారు. నాకైతే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇది. మీరు మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి ఈ ప్లేస్ ని. ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇలాంటివన్నీ కూడా. అండ్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయిపోతున్నాను. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా లేక్, అదే సాంగు లేక్. యాక్చువల్లీ అయితే ఫస్ట్ సాంగు లేకే వస్తుంది, తర్వాత నత్తులో వెళ్ళి తర్వాత బాబా మందిర్ వెళ్తారు. కానీ మేము రివర్స్ లో వస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ లంచ్ టైం అయిపోయింది. మా సార్ నన్ను లంచ్ కి ఇన్వైట్ చేశారు. నా లైఫ్ లోనే ఫర్ ది ఫస్ట్ టైం ఆర్మీ వాళ్ళ క్యాంపులు చూడడం కానీ క్యాంపులోకి వెళ్ళడం కానీ. అండ్ ఇది ఈరోజు నా లంచ్. చాలా కష్టం వాళ్ళలాగా లైఫ్ లీడ్ చేయడం మాత్రం. నేను ఎప్పుడూ అనుకోలేదు ఆర్మీ క్యాంప్ లో లంచ్ చేస్తానని. అండ్ ఇక్కడ ఫోటో కనిపిస్తుందా మీకు బాబా హర్భజన్ సింగ్ ది? ఇది ఆర్మీ క్యాంప్ లో వాళ్ళ క్యాంప్ లోనే దేవుడి మూల పెట్టుకొని చేస్తున్నారు. చూసారా అతన్ని ఎంత నమ్ముతారో. అండ్ ఫైనల్ గా ఇదే చాంగు లేక్. ఇక్కడ కూడా రోప్ వే ఉంది, లైక్ సిక్కిం లో ఉండేటట్టే. ఇక్కడ నుంచి పై వరకు వెళ్ళి మళ్ళీ కిందకి తీసుకొస్తుంది. అక్కడ నుంచి వ్యూ మాత్రం సాంగు లేక్ వ్యూ అంతా చాలా బాగా కనిపిస్తుంది. కానీ మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా ఇప్పుడు మేఘాలతో ఉంది, మనం అది ఎక్కినా కూడా వేస్టే. అండ్ ఇది యాక్ రైడ్. మీరు చాలా మంది దగ్గర వినుంటారు సిక్కిం వెళ్తే యాక్ రైడ్ చేయాలి అని. మీరు కూడా మీ బకెట్ లిస్ట్ లో యాడ్ చేసుకోండి యాక్ రైడ్ ని. చాలా బాగుంటది. ఆ యాక్స్ అన్నిటిని చాలా డిఫరెంట్ కలర్స్ లో రెడీ చేస్తారు. చాలా అంటే చాలా బాగుంటది. వింటర్ లో అయితే ఈ సాంగు లేక్ అంతా స్నోతో కవర్ అయిపోయి ఉంటది. లేక్ పైన లేయర్ అంతా ఐస్ అయిపోయి ఉంటది. అండ్ ఫైనల్లీ ఇదైతే ఈస్ట్ సిక్కిం. నాకైతే ఈరోజు ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.